ఓకే, అందరికీ నమస్కారం అండి. కేబిఎన్ కళాశాల డిప్లొమా ఇన్ యోగా కోర్స్ దాంట్లో మనం ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి పేపర్ 2లో థర్డ్ యూనిట్కి వచ్చాం. అదే రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్లోకి వచ్చాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలాక్సేషన్? శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి ఒత్తిడి లేకుండా పరమ ప్రశాంతంగా ఉండే స్థితినే రిలాక్సేషన్ అంటారు. ఎందుకు మనం అలా రిలాక్సేషన్తో ఉండాలి? జీవితం అనేది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తప్పనిసరిగా రిలాక్సేషన్ అనేది చాలా చాలా అవసరం. జీవితాన్ని ఆస్వాదించాలి. అందు నిమిత్తం రిలాక్సేషన్ అనేది ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. ఒత్తిడితో ఉన్నా, తాపత్రయంతో ఉన్నా మన మనసు కేవలం ఆ విషయం మీద మాత్రమే ఉంటుంది, కానీ విశాలంగా ఆలోచించేటటువంటి దృక్పథం మనసు కోల్పోవటం జరుగుతుంది. అందుకే రిలాక్సేషన్ అనేది అత్యంత ఆవశ్యకం. దీనివల్ల ఏమవుతుంది? హౌ రిలాక్సేషన్ హెల్ప్స్ అస్ అనే దాంట్లో అలసట తగ్గుతుంది. అలాగే మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాంట్లో నైపుణ్యత పెరుగుతుంది. ఎందుకంటే మనం విశాల దృక్పథం కలిగి ఉంటాం కాబట్టి ఆ నైపుణ్యత పెరుగుతుంది. అలాగే బాడీలో పెయిన్స్ తగ్గుతాయి, ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ రిలాక్స్ అయ్యి ప్రాపర్గా పని చేయగలుగుతాయి. అలాగే ఇంప్రూవ్స్ స్లీప్. ఈ రిలాక్సేషన్లో ఏమవుతుందంటే మెదడు నెమ్మదిస్తుంది, మనసు నెమ్మదిస్తుంది, కూల్ అవుతుంది, నిద్ర పడుతుంది. మన ఒత్తిడిని కూడా ఒత్తిడిని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడితో ఉన్న, ఉద్వేగంతో ఉన్న రిలేషన్స్ని మనం మెరుగుపరుచుకోలేము. టెన్షన్ పడుతూ ఉంటాం, చికాకు పడుతూ ఉంటాం. అప్పుడు మంచి సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం లేదు. మరి రిలాక్సేషన్ ఉంటే సరే, లేకపోతే ఏమవుతుంది? ఒత్తిడికి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి ఉంటే బీపీ పెరుగుద్ది, హార్ట్కి ప్రాబ్లము, అలాగే ఈ నర్వ్స్ ప్రాబ్లము, విపరీతంగా స్వెట్టింగ్ రావటము, మానసిక ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రిలాక్సేషన్ అనేది నేటి కాలంలో స్పీడ్ యోగంలో రిలాక్సేషన్ అత్యంత ఆవశ్యకం. మరి రిలాక్స్ అవ్వాలంటే మనం మనసుని పాజిటివ్గా ఆలోచించుకోవటం ఒక విధానం, అలాగే శ్వాసతో పాటు కలిపి తద్వారా బాడీని రిలాక్స్ చేసుకునేటటువంటి విధానం అది ఒక రకం. అయితే శ్వాస సహాయంతో రిలాక్స్ చేసుకునేటటువంటి పద్ధతులు 3 చెబుతున్నారు. దాంట్లో ఒకటి ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్, 2 క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, 3 డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. దీంట్లో ఫస్ట్ది ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్. దీన్ని స్ట్రెచ్ అండ్ రిలాక్స్ అని కూడా అంటారు ఆ ప్రక్రియని. దీంట్లో ఏం చేయమంటున్నారంటే, ముందు అమృతాసనం అనగా శవాసనంలో పడుకొని, సరే మాకు పడుకునే అవకాశం లేదండి అంటే కూర్చొని, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటో అట్లా కూర్చొని, బొటన వేలు కాడి నుంచి, పిక్క భాగం నుంచి, మోకాళ్ళ నుంచి, థైస్ కాడి నుంచి, నడుం కాడి నుంచి, పొట్ట, ఛాతీ, తల, మెడ అన్నీ ఒకసారిగా స్ట్రెచ్ చేయాలి, టైటన్ చేయాలి, బాగా టైట్ చేయాలన్నమాట. ఎక్కడికక్కడే పాదాల నుంచి తల దాకా టైట్ చేయాలి, గుప్పిడి బిగించాలి. అలా టైట్ చేసి 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 ఒక 10 శ్వాసలు తీసుకున్నంతసేపు అట్లా టైట్ చేసి, ఒకేసారి నెమ్మదిగా బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ ఏవైతే టైట్ చేసామో వాటిని ఒకసారిగా రిలీజ్ చేయాలి. రిలీజ్ అంటే వదిలేయాలి. ఆ టైటన్ చేసిన దాన్ని రిలీజ్ చేయాలి లేదా రిలాక్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సర్క్యులేషను పంపు కొట్టినట్టుగా ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే వాటిని కొడుతూ 100% ప్రాపర్గా బాడీలో సర్క్యులేట్ అయ్యేలా చేస్తుంది. అలా చేస్తే మనం ఒకసారి చేసినట్లు అట్లా 3 సార్లు వరకు చేయొచ్చు. అంటే బాడీని టైటన్ చేయటం, ఒక 20 సెకండ్ల పాటు అలా టైటన్ చేసి ఉంచి శ్వాస తీసుకుంటూనే
ఆ తర్వాత బాడీని అంతా ఒకసారిగా రిలాక్స్ చేయటం, అంటే రిలీజ్ చేయటం, ఆ టైటన్ పరిస్థితి నుంచి రిలీజ్ చేయటం. అప్పుడు ఏమవుతుందంటే మనం గుప్పిడి బిగించి ఓకే చెయ్యట్లా మణికట్టు దగ్గర పట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు కదా. ఒకేసారి మణికట్టు ఓపెన్ చేసేసి ఆ గుప్పిడి ఓపెన్ చేసి అరిచేయి చూసుకుంటే జుమ్ అన్నట్టుగా రక్తం ఆ అరిచేతికి మొత్తానికి కొడుతూ ఉంటుంది. అలాగే మనం చేతికి చేస్తే అలా జరుగుతుంది. బాడీని అంతా మనం టైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అలా బాడీ అంతా చక్కగా రిలాక్స్ అయిపోతుంది. టైట్ చేసి మనం ఎప్పుడైతే రిలీజ్ చేసామో రిలాక్స్ అయ్యి అంతా సర్క్యులేషన్ అంతా మెదడు నుంచి పాదాల దాకా చక్కగా జరిగి 100% మంచి రిలాక్సేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అనేది అది ఒక పద్ధతి. అయితే ఇక్కడ మన బాడీ అనుకూల్యతను బట్టి చూసుకొని మనం చేయాలి అది. ఇక నెక్స్ట్ది క్యూఆర్టీ టెక్నిక్, అంటే బ్రీత్ అండ్ ఫీలింగ్. రెండవది అంటే శ్వాస తీసుకుంటూ మనం ఫీల్ అవ్వాల్సిన 3 స్టెప్స్ చెబుతున్నారు ఇక్కడ. ఓకే, అంటే అమృతాసనంలో పడుకోవాలి. పడుకొని 3 స్టెప్స్ ఆచరించుకుంటూ ఈ ప్రక్రియ చేయాలి. దీన్ని క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు. చాలా ఫాస్ట్గా బాడీ రిలాక్స్ అయిపోద్ది, ఒత్తిడి నుంచి బయటపడుతుంది. సరే, దీంట్లో అమృతాసనం వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే శ్వాస తీసుకుని వదులుతూ, శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతున్నాయి, శ్వాస వదిలేటప్పుడు ఊపిరితిత్తులు నార్మల్ పొజిషన్లోకి వస్తున్నాయి అనేటటువంటి గమనిక చేస్తూ ఉండాలి. కేవలం మన ఊపిరితిత్తుల యొక్క మూమెంట్ మీద తీసుకునేటప్పుడు ఎక్స్పాండ్ అవుతున్నాయి, వదిలేటప్పుడు నార్మల్ పొజిషన్లోకి వస్తున్నాయి అనే గమనిక. అలా 10 శ్వాసలు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 10 శ్వాసలు మనం ఇంకో ప్రక్రియలో చేయాలి. అదే శ్వాస తీసుకునేటప్పుడు చల్లటి శ్వాస నా ఊపిరితిత్తులోకి వెళ్తుంది, శ్వాస వదిలేటప్పుడు వెచ్చటి శ్వాస బయటికి వస్తుంది అనే గమనికతో చేయాలి. అలా ఒక 10 శ్వాసలు చేయాలి. ఇంకా ఆ తర్వాత మూడో స్టెప్కి వచ్చేసరికి మనం శ్వాస తీసుకునేటప్పుడు పాజిటివ్ థాట్స్ మనలోకి వెళుతున్నాయి, శ్వాస వదిలేటప్పుడు నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ బయటకు వస్తున్నాయి అనే గమనికతో చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్వాస తీసుకునేటప్పుడు నాకు సౌమ్యత, ప్రశాంతత, స్నేహభావం నాలోకి వస్తున్నాయి, ఓర్పు, సహనం అనేవి నాలోకి వస్తున్నాయి అనే భావనతో శ్వాస తీసుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు కోపం, ద్వేషం నాలో నుంచి బయటికి వెళ్తున్నాయి అనే భావనతో శ్వాస వదులుతూ ఉండాలి. అలా చేస్తూ 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 ఉంటే అప్పుడు మనం ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడతాం, పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకుంటాం, బాడీని అంతా చక్కగా ప్రాణశక్తితో నింపుతాం, 100% ఆరోగ్యంతో ఉండగలుగుతాం. అది క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. ఇక మూడోది డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. దీన్ని పార్ట్ బై పార్ట్ రిలాక్సేషన్ అని కూడా అంటారు. ఇది ఏం చేయాలి? ఇది కూడా అమృతాసనంలో పడుకోవాలి. పడుకొని హాయిగా ఒక 10 శ్వాసలు చేసిన తర్వాత క్రమంగా ఫస్ట్ పాదాల దగ్గర నేను రిలాక్స్ చేసుకుంటున్నాను అని చెప్పి అక్కడ రిలీజ్ చేసుకోవాలి ఎక్కడన్నా బిగింపు ఉంటే. ఆ తర్వాత మన కాన్సన్ట్రేషను పిక్క భాగం దగ్గరికి తీసుకెళ్ళి మనం అక్కడ శ్వాస తీసుకుని వదులుతూ అక్కడ రిలాక్స్ 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 అని భావన చేసుకుంటూ అక్కడ ఏమన్నా టైటన్ కనుక ఉంటే రిలీజ్ చేసుకోవాలి, కండరాలు వదులు చేసుకోవాలి. అలా మోకాళ్ళ దగ్గర కూడా మనం అక్కడ శ్వాస తీసుకుని వదులుతూ అక్కడికి ఎనర్జీ మనం ఏ పాయింట్లో అయితే చూస్తున్నామో అక్కడికి ఎనర్జీ వెళ్తుందని భావన చేసి, శ్వాసతో పాటు అక్కడికి ఎనర్జీ వెళ్తుందని భావన చేసి అక్కడ మనం రిలాక్స్ 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 అనుకుంటూ అక్కడ కండరాలను వదులు చేసుకోవాలి. అప్పుడు శ్వాస ద్వారా పీల్చినటువంటి ప్రాణశక్తి మన భావనతో అక్కడికి వెళుతుందని భావించినప్పుడు అక్కడ నిజంగా రిలాక్సేషన్ జరిగి రీఛార్జ్ అవుతుంది. అలా థైస్ భాగం కూడా అలాగే చేయాలి, నాభిస్థానం అలాగే చేయాలి, ఛాతీ భాగం కూడా సేమ్ రిలాక్స్ 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 అనుకుంటూ ఆ భాగంలోకి మనం ప్రాణశక్తిని పంపుకుంటూ వెళుతుందని ఫీల్ అవుతూ అక్కడ కండరాలు వదులవుతున్నాయి అని భావిస్తూ అలా ప్రతి పార్ట్లో జరుగుతూ ఉండాలి. అలాగే అరిచేతులు, మోచేతులు, భుజాలు అలాగే చేయాలి, పార్ట్ బై పార్ట్, ఒక్కొక్క పార్టు. ఇక తర్వాత కంఠము, తల, ముఖము, ఇలా కూడా ఒక్కొక్క స్టెప్ మనం అక్కడ 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది కరెక్ట్గా చేస్తే.
ఆ రిలాక్స్ 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 అనుకోవటం, కండరాలు వదులు చేసుకోవటం, మనం పీల్చిన గాలిలో ఎనర్జీ అక్కడికి మనం ఫీల్ అయ్యే భాగం దగ్గరికి వెళుతుందని భావన చేయటం. ఇప్పుడు బాడీ అంతా చాలా చక్కటి రిలాక్సేషన్ మోడ్లో ఉంటుంది. అలాగే హాయిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా వదులుతూ కొంతసేపు అయిన తర్వాత జస్ట్ సింపుల్గా మన బాడీని కొంత కదిలించాలి. కదిలించి పక్కకి తిరిగి నార్మల్గా పైకి లేచి కూర్చోవాలి. ఇది మనం చేసేటటువంటి పార్ట్ బై పార్ట్ రిలాక్సేషన్ మెథడ్. ఇలా చేయటం వల్ల మన బాడీలో ఎక్కడా బిగింపు ఉండదు, సర్క్యులేషన్ 100% బాడీ అంతా జరుగుతుంది. మన కాన్సన్ట్రేషన్ కూడా మన సమస్య నుంచి డైవర్ట్ అవుతుంది. మనసు పరమ ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడడానికి ఎంతో ఉపయుక్తం అవుతూ ఉంటుంది. మనసుని నెమ్మది చేయటానికి, బీపీ నుంచి బయటపడటానికి, సుఖనిద్ర పట్టడానికి, అన్ని రకాల రోగాలను ఎదుర్కొనే సామర్థ్యం పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అని తెలియచేస్తూ ఇలా మొత్తం 3 వచ్చినాయండి. ఒకటి ఫస్ట్ది ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే స్ట్రెచ్ అండ్ రిలాక్స్. 2 క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, అది 3 లెవెల్స్లో చూసాం. ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతున్నాయి, నార్మల్ పొజిషన్లోకి పోతున్నాయి. చల్లటి గాలి వెళ్తుంది, వెచ్చగాలి బయటకు వస్తుంది. పాజిటివ్ థాట్స్ వెళ్తున్నాయి, నెగిటివ్ థాట్స్ బయటకు వస్తున్నాయి. అలా ఇక పార్ట్ బై పార్ట్ పాదం నుంచి తల దాకా ఒక్కొక్క పార్ట్ రిలాక్స్ అనే భావనతో చేస్తూ కండరాలు వదులు చేసుకుంటూ మనం పీల్చే గాలి అక్కడికి వెళ్ళి ఆ కండరాల్ని మరింతగా బలోపేతం, అక్కడ ఉండేటటువంటి పార్ట్ని మరింత బలోపేతం చేస్తుందని భావన చేసుకుంటూ ఉంటే అప్పుడు 100% మనం రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని తెలియచేస్తూ మరి యూనిట్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. థర్డ్ యూనిట్ ఇది. డౌట్స్ ఉన్నవాళ్ళు మనం నెక్స్ట్ మనం క్లాసెస్లో వచ్చినప్పుడు మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క యూనిట్ మొత్తం ఒకేసారి వినకండి, అన్ని యూనిట్స్. ఒక యూనిట్ ముందు వినండి, చదవండి, వినండి, చదవండి, సందేహాలు నోట్ చేసుకోండి, అడగండి. సాధారణంగా ఏంటంటే మనకి ఇక్కడ లైవ్లో ఉంటే కనుక డౌట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి అట్లా డౌట్స్ అడిగితేనే మనకు ఆ సబ్జెక్టు పరిపూర్ణంగా వచ్చినట్టుగా తెలుస్తుంది అన్నమాట తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.